ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ కొనసాగుతోంది. హరీష్ రావు మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగిసనుందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో A6గా ఉన్నటువంటి నిందితులు శ్రవణ్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇప్పటికే శ్రవణ్ సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన ఆరోపణల మేరకు ఇప్పటికే హరీష్ రావు దీంట్లో ప్రమేయం ఉన్నట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు వాదించారు. కోర్టులో శ్రవణ్ బెయిల్ పిటిషన్ సందర్భంగా వాడి వేడి వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా హరీష్ రావు చెప్పడం వల్లే శ్రవణ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డట్టుగా అతను ఒప్పుకున్నట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి శ్రవణ్ బెయిల్ పిటిషన్ అంశంలో చాలా ఆసక్తికర అంశాలైతే వెలుగు చూశాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన అంశాల ప్రకారం హరీష్ రావు ఆదేశాలతోనే శ్రవణ్ ఈ పని చేశాడని, తర్వాత A2ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన విదేశాలకు పారిపోయాడంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించాడు. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? హరీష్ రావు మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా? ఏం జరుగుతున్న వాదనలు అయితే ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. తెలంగాణలో శ్రవణ్ కోర్టులో లొంగిపోవాలంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుందంటే అవుననే వార్తలు వస్తున్నాయి. న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అధికారులతో కుమ్మక్కై పలువురు ఫోన్స్ ట్యాప్ చేయించారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రవణ్పై ఆరోపణ చేశారు. ఇక శ్రవణ్ కుమార్ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. శ్రవణ్కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ 440 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలైంది. ఇప్పటికే 69 మంది సాక్షులకు వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు చాలా కీలకంగా ఉన్నట్టుగా శ్రవణ్ చెప్పినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు ముందు వాదించారు. రైట్, శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి శ్రవణ్ ఆయన ఒక మీడియా సంస్థ, మీడియా హౌస్ అధినేతగా కూడా ఉండే గప్పట్లో. సో ఇప్పుడు ఏం జరిగింది మరి? హరీష్ రావు చెప్పినట్టుగా శ్రవణ్ విన్నట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన బెయిల్ అంశం సందర్భంగా వాదించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విపక్ష పార్టీ నేతలు అంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ కావచ్చు, అప్పుడు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇక వ్యాపారవేత్తల ఫోన్లు సైతము, సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యేట్టు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశము. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావు, ఇట్లా వరుసగా చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. అందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, మరికొంతమంది తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి హరీష్ రావు, అంటే మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే ఓ టీవీ ఛానల్ కు చెందిన శ్రవణ్ రావు ప్రత్యేక నిఘా విభాగం ఏదైతే ఎస్ఐబి అధికారులతో కలిసి ఫోన్ ట్యాపింగ్ కుట్రలో భాగస్వామ్యమయ్యారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు రామదాస్. ఆయనను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందంటూ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడైన శ్రవణ్ రావు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ జి రాధారాణి విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదన వినిపిస్తూ అప్పటి మంత్రి హరీష్ రావు ఆదేశాలతో శ్రవణ్ రావు తరచూ ఎస్ఐబి కార్యాలయానికి వెళ్లేవారు. శ్రవణ్ రావు చెప్పినట్లు వినాలంటూ ప్రణీత్ రావుకు హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నెంబర్లు ప్రణీత్ రావుకి ఇచ్చి శ్రవణ్ రావు ఫోన్లు ట్యాపింగ్ చేయించేవారు. డబ్బు తరలింపు జరుగుతున్న సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునేవారంటూ ఇక ప్రణీత్ రావు అరెస్ట్ చేసిన వెంటనే శ్రవణ్ రావు పరారయ్యారు. దీన్ని బట్టి శ్రవణ్ రావు కుట్రలో భాగస్వామ్యన్న విషయం స్పష్టమవుతుంది. పరారులో ఉన్న A1 తో పాటు శ్రవణ్ రావును ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. రామదాస్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక కోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదంటూ ఇప్పటికే కోర్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో A6గా ఉన్నటువంటి జర్నలిస్టు శ్రవణ్ కుమార్ ఏ తప్పు చేయకపోతే అర్ధరాత్రి విదేశాలకు ఎందుకు పారిపోయారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన అమెరికాలో దాక్కున్నారంటూ ఆరోపించింది. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోరుతూ శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రామదాస్. దీనిపై జస్టిస్ రాధారాణి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున టిపి పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ పిటిషనర్ శ్రవణ్ కుమార్ ఏ తప్పు చేయకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై A2 ప్రణీత్ రావు అరెస్ట్ అయిన వెంటనే అర్ధరాత్రి విదేశాలకు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నించారు. ఇప్పటికే కింది కోర్టు 69 మంది అంటే 69 మంది సాక్షుల వాగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ కొట్టివేయాలంటూ కోరారు. ఈ సందర్భంగా 440 పేజీల కౌంటర్ అఫిడవిట్ ను టీపీ న్యాయమూర్తికి అందజేశారు. అయితే ఈ వాదనలతో పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది
పప్పు నాగేశ్వరరావు విభేదిస్తూ ఈ కుట్రతో పిటిషనర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ తెలిపారు. శ్రవణ్ రావు ఒక జర్నలిస్ట్ గా రాజకీయాలను విశ్లేషిస్తుంటారని, ఇక కేసు నుంచి పారిపోవడంలో వాస్తవాలు లేదంటూ ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారంటూ వెల్లడించారు. దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడానికి ఆయన క్రిమినల్ కాదన్నారు. పిటిషనర్ ప్రభుత్వ ఉద్యోగి కాదని పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏవి ఆయనకు వర్తించమంటూ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును కలిశారన్న ఆరోపణలతోనే నిందితుడిగా చేర్చారంటూ విచారణకు శ్రవణ్ కుమార్ అందుబాటులో ఉన్నారంటూ ఆయన ఫోన్ నెంబరు, ఈమెయిల్, చిరునామా వివరాలు వెల్లడించారు రామదాస్. మరి న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసి కోర్టులో లొంగిపోవాలంటూ ఆదేశిస్తామంటూ, అలా లొంగిపోతే న్యాయవాది సమక్షంలో విచారణ చేపడతారని పీపీని వివరణ అడిగారు. దర్యాప్తు బృందం వివరణ తీసుకుని నేడు తెలియజేస్తామంటూ పీపీ చెప్పడంతో న్యాయమూర్తి తీర్పును నేటికి వాయిదా వేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎస్ భుజంగరావు మధ్యంతర బెయిల్ డిసెంబర్ 4 వరకు పొడిగిస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో భుజంగరావు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో భుజంగరావు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రామదాస్, ఏదేమైనా హరీష్ రావు మెడకు మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగించుకునే అవకాశం కనిపిస్తుంది. గతంలో కేటీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగించే అవకాశం ఉన్నారు. కానీ తాజాగా ఈ పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేస్తున్నటువంటి మాజీ మంత్రుల మెడకు మాత్రం ఇక ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో హరీష్ రావు ఆదేశాలతో శ్రవణ్ ఎస్ఐబి అధికారులను కలిసారంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో ఆరోపించారు. శ్రవణ్ కోర్టులో లొంగిపోవాలంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చేలా ఈ ప్రక్రియ కొనసాగబోతున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హరీష్ రావు చుట్టూ బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక A6గా ఉన్నటువంటి శ్రవణ్ నిందితులతో కుమ్మక్కై ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని, అందులో ఆయన ప్రమేయం స్పష్టంగా ఉన్నట్టు కోర్టుకు విన్నవించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టులో వాదించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.